భగవంతునికి ఆకారం లేదా? ఇంకో ప్రశ్న ఒకళ్ళని అడుగుతాను, భగవంతునికి ఆకారం లేదా ఉందా? పద్మావతి గారు. పద్మావతి గారు. శివోహం. భగవంతునికి ఆకారం ఉందా లేదా? భగవంతుడు నిరాకారుడు సాకారుడు రెండు రూపాల్లోనూ ఉంటాడు. భగవంతుడు మామూలుగా ఆకారం లేదు, నిరాకారుడు. ఎలా చెప్పగలరు మీరు? సర్వత్రా వ్యాపించి ఉంటాడు కాబట్టి. చూసారా మీరు? అనుభూతి చెందా. పొందారా? అందరిలో పరమాత్మ. అడుగుతాను, పొందారా? అవును గురువు గారు, అనుభూతి చెందాను. ఆ నిరాకార తత్వాన్ని అనుభూతి చెందాను. ఎలా పొందారు అనుభూతి? 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి గురువు గారు, ఎలా చెప్పాలి? అనుభూతి ఎలా పొందారు? ఎగ్జాంపుల్స్ కాదు, అనుభూతి, భగవంతుని యొక్క అనుభూతి మీరు ఎలా పొందారు? డైరెక్ట్ ఇంక వెళ్ళిపోతున్నాం, మెట్లు ఎక్కిపోతున్నాం. మెట్లు ఎక్కి తిరుమల కొండ ఆల్మోస్ట్ 20 మెట్లు ఎక్కిపోయాం. డైరెక్ట్ గా ఇంక దర్శనమే. అదిగో అల్లదిగో శ్రీ హరివాసం, అంతే. ఓకే, ఇంకొంతమందిని అడుగుతాను, ఏం చెప్తారో చూద్దాం. చిన్నవాడు ముందు మెయిన్గా ఏంటంటే పిల్లలు. పెనుమత్స నాగేశ్వరి గారు, భగవంతునికి ఆకారం ఉందా లేదా? భగవంతుడు నిరాకారుడేనండి, కానీ మనం వివిధ రూపాల్లో కొలుస్తూ ఉంటాం. అవును, కానీ అసలే ఆకారం నిరాకారం అంటారు. భగవంతుడు నిరాకారుడు. ఎలా తెలుసుకుంటున్నారు? ప్రపంచంలో ప్రతి ఒక్క జీవిలోని జడ పదార్థంలోని చైతన్యం ఉంటే అదే భగవంతుడు అన్నప్పుడు భగవంతుడికి మీకు కనపడుతున్నది కదండి. మీ మంచం కనబడుతుంది, మీ పరుపు కనబడుతున్నది, మీ కారు కనబడుతున్నది, పెట్రోల్ కనబడుతున్నది, అన్ని కనబడుతున్నాయి, అగ్ని కనబడుతున్నది, అన్ని కనబడుతున్నాయి. అందులో ఉన్న చైతన్య శక్తి భగవంతుడు అంటున్నాం కదా మనము. అవును, అందుచేత అందులో ఉన్న చైతన్య శక్తి ప్రత్యక్షంగా కనిపించదు, జడ పదార్థం ఒకటే కనబడుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? నేను చెప్తాను. మాధురి అత్ గారు చెప్తారా ఎగ్జాంపుల్? మొన్న మీరు చెప్పారండి, పువ్వు వాసన ఏదైతే ఉందో ఆ వాసన మనకి పువ్వుని వాసనతో మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అంటే పూలు ఉంటాయి కానీ వాసన మనకి ఎంత దూరంలో నుంచో వస్తుంది, అది మనకి నిరాకారం కింద చెప్పొచ్చు. అది దాన్ని సాకారం మొన్న చెప్పారు మీరు. అందరు మైకులు బంద్ చేసుకోండి, నా వాయిస్ నాకే వస్తున్నాడు ప్లీజ్. పరిమళానికి, వాసనకి, పరిమళానికి, సుగంధానికి ఆకారం లేదు. పరిమళానికి ఆకారం లేదు కానీ పువ్వుకి ఉందా లేదా? మన పరిమళ గారికి అదే చెప్పాను, ఆవిడ పేరే పరిమళ. పరిమళానికి ఆకారం లేదు కానీ పువ్వుకి ఉంది. అవ్యక్తమైన నిరాకారం సాకారంగా వ్యక్తం అవుతుంది, అదే జీవుడు. సరే, ఇందాక భగవంతుడి జీవుల్లో ఉన్నాడు లేదా ప్రశ్నకి సమాధానం. పువ్వు పరిమళానికి ఆకారం లేదు కానీ పువ్వుకి ఉంది. అవ్యక్తమైన నిరాకారం సాకారంగా వ్యక్తం అవుతుంది, అదే జీవుడు, అదే ప్రతిపదార్థం. క్లారిటీ వచ్చిందా? నిరాకారమైన భగవంతుడు సాకారంగా వ్యక్తం అవుతాడు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే పరిమళానికి పువ్వుకి ఉన్న తేడా. పరిమళానికి ఆకారం లేదు, వాసన చూసుకుంటాం. పువ్వుకి ఆకారం. ఇప్పుడు ఆకారం ఉన్నట్ల లేనట్ల సార్ చెప్తున్నా, వేరు చేయలేము రెండింటిని. అదే చెప్తున్నా కదా, పరిమళానికి ఆకారం లేదు, భగవంతుని యొక్క చైతన్యానికి ఆకారం లేదు. భగవంతుని యొక్క చైతన్యానికి ఆకారం లేదు అని ఏదైతే గట్టిగా వ్యక్తం అయ్యాడో, ఒక మనిషిగా వ్యక్తం అయ్యాడో, ఒక పశువుగా వ్యక్తం అయ్యాడో,
ఒక వస్తువుగా వ్యక్తమయ్యాడు, దానికి ఒక ఉప్పుగా వ్యక్తమయ్యాడు, ఒక మామిడి పండుగ వ్యక్తమయ్యాడు, ఒక నిమ్మ పండుగ వ్యక్తమయ్యాడు, దానికి ఆకారం. చైతన్యాంశ రూపం ధరిస్తే ఆకారం ఏర్పడుతుంది. చైతన్యమే రూపం దాలిస్తే ఆకారం ఆ చైతన్యం అనేది గ్లాస్ లో ప్రవేశిస్తే ఆ గ్లాస్ ఆకారాన్ని దాలుస్తుంది. ఆ చైతన్యం కప్పులో ప్రవేశిస్తే కప్పు ఆకారం ధరిస్తుంది. చైతన్యం అనే జీవుల్లో ప్రవేశిస్తే మనిషిగా వ్యక్తం అవుతాడు, ఒక పందిలో ప్రవేశిస్తే పందిగా వ్యక్తం అవుతాడు, ఒక చేపలో ప్రవేశిస్తే చేపలా వ్యక్తం. వెనకాతలు ఉన్న చైతన్యానికి ఆకారం లేదు. చైతన్యం దేంట్లో ప్రవేశిస్తే ఆ ఆకారాన్ని దాల్స్తుంది. మొన్న చెప్పుకున్నా, సూర్యరశ్మి ఒక వస్తువుపై పడినప్పుడు ఎలాగైతే ఆ వస్తువు ప్రకాశిస్తుందో, ఆత్మ ఒక వస్తువుపై పడినప్పుడు ఆ వస్తువు ప్రకాశిస్తుంది. అది చైతన్య ప్రాణం.